గుడ్ నేమ్? శాలిని. శాలిని. శాలిని ఎప్పుడు జాయిన్ అయ్యారు అర్థశాస్త్రాలు? ఆగస్ట్‌లో 8 మంత్స్ బ్యాక్. 8 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యారు. సో ఎలా ఉండింది మీ ప్రిపరేషన్ అవ్వచ్చు? సో అర్థం అవుతున్నాయా అన్ని? అన్నీ అర్థమవుతున్నాయి. బాగా అవునా? చెప్తారు. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు డౌట్స్. సో అంటే లైక్ మనకి ఎవ్రీ సబ్జెక్ట్ లో అందరికి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయితే డెఫినెట్లీ ఉండదు. సో కొన్నిట్లో తక్కువ మనం నాలెడ్జ్ ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి వాటికి మీకు డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది కాబట్టి సో డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. అర్థం అవుతుంది. అంటే మీరు అన్న టఫ్ సబ్జెక్ట్ కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. అవుతాయి. ఓకే. సో అర్థశాస్త్రాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేశారు. సో సో చూస్ చేసుకోవడం మంచి నిర్ణయం అనుకుంటున్నారా? ఓకే. సో ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? దగ్గరకు వచ్చేసాయి ప్రిలిమ్స్. జిఎస్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ముందు చెప్పేస్తారు. ఓకే. సో ప్రిలిమ్ క్వాలిఫికేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ Yes. కాబట్టి సో దీనికి ప్రిపేర్ అవుతున్నారు. సో సిలబస్ కంప్లీట్ అయిపోయిందా? ఆల్మోస్ట్ 90%. అవునా? మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? పాలిటీ. పాలిటీ. క్వాలిటీయా? ఎందుకు సతీష్ గారు చెప్తారు కాబట్టి. ఓకే. సో నైస్ అండి. సో ఎనీవేస్ ఫ్యాకల్టీ ఇందాక మీరు చెప్పినట్లు ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఇప్పుడైతే డౌట్స్ మీరు అడుగుతారో వెంటనే పర్సనల్ గా తీసుకొని చెప్పేస్తూ ఉంటారు. చెప్పేస్తారు. ఓకే. సో మీకు ఏ డౌట్స్ లేవు అనమాట అయితే. అవునా? రైట్. ఓకే. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్.